వెంకటరెడ్డి గారు గీత కులాల ఐక్యత, గీత కులాల ఐక్యత, బ్యాగ్ పెడదామా పట్టుకుందాం. 170 మళ్ళీ కాంట్రాడిక్టరీ ఉంటుంది. ఓకే సార్, చూడండి సార్. బీసీల యొక్క ఆరాధ్య దైవం సెట్టిబలిజీ జాతి యొక్క అభ్యున్నత కోసం, అభివృద్ధి కోసం జీవితకాలం పాటుపడిన వ్యక్తి, మహనీయుడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా నా బీసీ కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా సెట్టిబలిజ జాతి గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేస్తున్న నాయకులు. ఆ అమ్మాయి అయితే నేను చూసా, మహా న్యూస్ వారి దగ్గర నుంచి నేను ఒక విన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అభ్యర్థించుకుంటా ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి మీద, వాళ్ళ కుటుంబం మీద అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పడ్డాదని కూడా ఆవిడ చెప్తున్నారు. పడినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం చేయబడింది ఎవరికైనా సరే న్యాయం జరుగుతుంది, జరిగి తీరుతుంది. అన్న ఇది తినిపిస్తాను అంటే కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారందరికీ నమస్కరించుకుంటూ, మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియచేస్తూ, గతంలో చూస్తున్నాం ఆ ప్రభుత్వంలో అదే జాతికి సంబంధించిన బిడ్డలు ఉన్నా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడంలో కాసంత సీతకన్ను వేయడం జరిగింది. కూటమి వచ్చిన వెంటనే నాకు నేనుగా అడిగి, ఆ జాతి బిడ్డలందరినీ అడిగి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే వివిధ జాతులకి సంబంధించిన పెద్దల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక బీసీ బిడ్డగా మీ అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధిని అయిన వాడిని అని విజ్ఞప్తించగా పెద్దలందరూ కలిసి లాలా చెరువు జంక్షన్లోని దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆవిష్కరించుకున్న నాటి అడిగిన కోరిక, దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. ఈ మాట సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ అని చెప్పి నాకు గుర్తించేవారు. ఈరోజు జయంతి సమీపిస్తున్న తరుణంలో ఇక్కడే సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ నా నియోజకవర్గాన్ని నుంచి పొందిన వ్యక్తిగా ఆయన, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పితాని సత్యనారాయణ గారు, మంత్రిగా సోదరులు వాసంశెట్టి సుభాష్ గారు, సోదర మనందరం కూడా చెయ్యాలి అన్నప్పుడు హెచ్ఆర్డి మంత్రిగా అయిన లోకేష్ గారిని అభ్యర్థించి ఆ శాఖ మార్చులు సవిత గారి యొక్క సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈరోజు ప్రభుత్వం అధికారికంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి వేడుకలు చేస్తుందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా గర్వపడతా ఉన్నా.
నా బీసీ జాతికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి ఒక జయంతి వేడుకల్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ రోజున గతంలో ఎందుకు గుర్తించలేదని నేను అడగను. ఆ జాతి బిడ్డలుగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ గుర్తించాం, మీరు గౌరవించండి. మేము చేస్తున్న కార్యక్రమాన్ని గౌరవించండి. అందరం కలిసికట్టుగా వెళ్దాం. ఆ మహనీయుడి యొక్క జీవిత కాలం దేనికోసమైతే శ్రమించారో ఆయన యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా పార్టీలకు అతీతంగా కృషి చేద్దాం. రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ జాతి శాశ్వతం. నువ్వు పుట్టిన జాతి శాశ్వతం. నువ్వు ఏం చేసావన్నదే శాశ్వతంగా గుర్తించుకుంటారు. ఈరోజు నేను బీసీ బిడ్డగా చేయగలిగింది చేశా. విగ్రహావిష్కరణ దగ్గరుండి చూసుకున్నా. ఈరోజు ఆయన యొక్క వేడుకలు ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రక్రియలో కూడా నా వంతు కృషి నేను చేస్తున్నా. దీనికన్నా ఏం కావాలి? ఈరోజు నేను పుట్టిన జాతితో పాటు బీసీల్లో ఉన్న ఉపకులాలు, బలహీన వర్గాలు, అగ్రవర్ణాలు అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఉన్నారు కూడా. అందరం కలిసికట్టుగా ఈ యొక్క నగరంలోని మహనీయుల్ని గుర్తిస్తూ గౌరవిస్తూ కలిసికట్టుగా వెళ్దామని మరొక్కసారి తెలియచేస్తూ సందర్భంగా మరలా చెప్తా ఉన్నా. బీసీలని మమ్మల్ని గుర్తిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, హెచ్ఆర్డి మంత్రి లోకేష్ గారిని, అలాగే మంత్రి సవిత గారికి మనస్ఫూర్తిగా బీసీ బిడ్డలు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.